తల్లి తండ్రి అనేటువంటి గౌరవం కలిగి ఉంటే ప్రపంచంలో మనం విజయం సాధించని స్థలం అనేది ఉండదు. వినాయక చవితి రోజుల్లో మనం చెప్పుకోవలసిన మాట ఇది. ఎందుకంటే వినాయకుడు భూమండలం అంతా తిరిగి రావడం కంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయడమే గొప్ప విషయమని ఆచరించి నిరూపించిన మహానుభావుడు. కుమారస్వామికి ఆయనకి గణాధిపత్యం విషయంలో పోటీ వస్తే తండ్రి ఎవరు భూమండలం మీద ఉండేటువంటి మొత్తం తీర్థాలన్నీ తిరిగి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అన్నాడు. అంటే గణమైనా ఏదైనా ఒక రాజ్యాధిపత్యం రావాలంటే ముందు దేశాలు తిరగాలి. దేశం తిరిగి చూడు, కోశం తీసి చూడు అన్నారు తెలుగులో సామెత. మనకి జ్ఞానం రెండు విధాలుగా వస్తుంది. ఒకటి కోశం తీసి చూడు, పుస్తకం చదవాలి. రెండవది దేశం తిరిగి చూడు, దేశమంతా తిరగాలి, రకరకాల ప్రాంతాలు తిరగాలి. ఈ రెండింటి వల్ల జ్ఞానం వస్తుంది. దేశం తిరగడం వల్ల వచ్చేదాన్ని లోక జ్ఞానం అంటారు. కోశం తీసి చూడడం వల్ల వచ్చేదాన్ని శ్లోక జ్ఞానం అంటారు. లోకజ్ఞానం శ్లోకజ్ఞానం రెండూ ముఖ్యమే. లోకజ్ఞానం లేకుండా ఒట్టి శ్లోకజ్ఞానం ఉంటే చాదస్తం పెరిగిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం ఉండి లోకజ్ఞానం ఉండి శ్లోకజ్ఞానం లేకుండా ఉంటే అజ్ఞాని అయిపోతాడు, అహంకారి అయిపోతాడు. జనరల్ నాలెడ్జ్ పేరు మీద, లోకజ్ఞానం పేరు మీద మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా అంతిమంగా శ్లోకజ్ఞానం వల్ల ఈ భౌతిక పరిజ్ఞానానికి సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను కలిస్తే లోకం. వీళ్ళ ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం. లోకం అంటే ఇదే, సమాజం అంటే ఇదే, సభ అంటే ఇదే. కానీ నిన్ను నన్ను కలిపింది ఏమిటి? శ్లోకమే, ఇదే ప్రవచనమే. ఇందులో ఎన్ని శ్లోకాలు పద్యాలేగా. అంచేత నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అంచేత లోకజ్ఞానం లేని శ్లోకజ్ఞానము ఉపయోగపడదు, శ్లోకజ్ఞానం లేని లోకజ్ఞానము ఉపయోగపడదు. అందుకనే పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే, పరిపాలకుడు కావాలి అంటే ఊరికే ఏదో రాజుగారు కుమారుడైనంత మాత్రాన రాజుగా ప్రకటించేవారు కాదు. అలా పూర్వరాజులు ఎవరూ ప్రకటించలేదు. రఘువంశం కానీ చంద్రవంశం కానీ సూర్యవంశం కానీ అగ్నివంశపు రాజులు కానీ ఎవరు పరిపాలించిన దేశాన్ని వారి కుమారులకే అప్పగించారు. అప్పుడు ఉండేటువంటి విధానం ప్రకారం అప్పగించారు. ఇప్పుడు అంతకన్నా గొప్ప విధానం ఉంది కనుక పరోక్షంగా అదే నడుస్తుంది. అప్పుడు ప్రత్యక్షంగానే నడిపించారు గొడవ లేకుండా. కానీ ఆ యువరాజు పట్టాభిషేకమే 16 ఏళ్లకి చేసేవారు. అప్పటికి అతనికి వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్పేవారు. ఏమీ నేర్పకుండా క్షత్రియులు శుభ్రంగా అన్ని వేదాలు చదువుకున్నారు. అధికారం ఉంది, క్షత్రియులకు ఉపనయనం కూడా ఉంది. అందుకే హాయిగా గాయత్రి మంత్ర అభ్యాసం ఉంది, సంధ్యావందనం ఉంది, అన్నీ ఉన్నాయి. సీతాదేవి సంధ్యావందనం చేసింది, రాముడు చేయడం కాదు. సీతాదేవి సంధ్యావందనం చేసింది. అందుకని అందరికీ ఉంది ఆ హక్కు, అందరికీ ఉంది, చేశారు. అలా అయ్యాక 16 ఏళ్లకు యువరాజుగా ప్రకటించి అప్పుడు కూడా పరిపాలనని తండ్రి దగ్గరుండి అలవాటు చేసేవాడు. ఇలా చేయాలని తండ్రి గారు కూర్చుని తీర్పు చెబుతుంటే యువరాజు చూసేవాడు. ఎలా తీర్పులు చెప్పాలో నేర్చుకున్నారు. అలాగా ఇప్పుడు నేను సుబ్బరాజు గారిని ఒకరింటికి వెళ్ళొచ్చాను. మాకు ఆయన బాల్యమిత్రుడు. వాళ్ళ నాన్నగారి ఫోటో అక్కడ చూపించారు. ఆయన మా దగ్గర తాడేపల్లిగూడెంలో చింతపల్లి అనే గ్రామానికి మునసబుగా చేశారు. అవును కదండి, చింతపల్లినా. ఆయన మునసబుగా ఉన్నంతకాలం ఆ ఊరు నుంచి ఏ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అది పరిపాలన అంటే. ఆ ఊరు మొత్తం మీద ఏ తగాదా, ఆస్తి తగాదా రాని, దంపతుల తగాదా రాని, ఏది రాని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అసలు పోలీసులను ఆ ఊరిలోకి రాకుండా చూశాడు ఆయన. అలా ఉండేవారు అప్పట్లో. వాళ్ళే తీర్చేసేవారు. అవసరమైతే వాళ్ళే త్యాగం చేసేవారు. అన్నదమ్ములు దెబ్బలాడుకొని ఏదో నాకు తక్కువ వచ్చిందని, ఏంట్రా అరెకరం పొలం కోసం అన్నగారితో తగాదా పడుతున్నాడు, నేను ఇస్తాను పో అనేవాడు. అంతే మునసపడి, నేను ఇస్తాను పో. ఈ త్యాగాన్ని చూసి అవతల వాడికి బుద్ధి వచ్చేది. సంబంధం లేని మనిషి నాకు అరెకరం ఇస్తానంటాడు, అంతకంటే ఈ అరెకరం మా అన్నగారికి వదిలేయడమే మంచిది కదా. ఆయన త్యాగం చేస్తున్నాడు నా కోసం, నేను మా అన్నగారి కోసం చేయలేనా? ఇలా త్యాగమూర్తులైనటువంటి రాజులు పరిపాలించిన దేశం కాబట్టి ఈ దేశం అంతకాలం విశ్వగురువై వెలసిల్లింది. మనం గ్రహించాలి ఆ విషయాన్ని. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ. ఒక జాతి అభివృద్ధి చెందింది అంటే ఒకే ఒకరు కారణం కాదు, అనేక కారణాలు ఉంటాయి.
రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము నూత్న యుగమునందునన్ నూత్న యుగమునందునన్ రజిలజేయగా యువతరం అది దీక్షను బునగావలెన్. రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, విరక్తిలో ఉండేవాడు విరక్తిలో ఉండాలి. ఒక వర్గం ప్రత్యేకం విరక్తిలోనే ఉండేది, పూర్వం ఋషులు అనేవారు. వారు పుట్టుక నుంచే విరక్తులు. ఋషి కొడుకు మళ్ళీ ఋషి అయ్యేవాడు, తండ్రి నుంచి అదే నేర్చుకున్నాడు. ఋషి కొడుకు ఖుషీగా ఉందామని ప్రయత్నం చేయాలి. రాజు కొడుకు రాజే అయ్యేవాడు, బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడే అయ్యేవాడు. ఒక బంగారప్పని నేర్చిన ఆయన కొడుకు మళ్ళీ బంగారప్పనే చేసేవాడు, బంగారంలాగే ఉండేవాడు. ఎక్కడా నిరుద్యోగ సమస్య అనేది లేదు. ఇవాళ ఏమైందంటే అందరూ ఇంగ్లీష్ మీడియమే, అందరూ సాఫ్ట్వేరే, అందరూ అమెరికాయే. నమశివాయ. అమెరికా తప్పితే హైదరాబాదు బెంగళూరు అంతే, రెండిట్లోనూ ట్రాఫిక్ జామే. కదిలామంటే మొత్తం అయిపోయినట్టే లెక్క. ఎందుకంత పరిస్థితి వచ్చింది? వచ్చి పడిపోతున్నారు మొత్తం అంతాను. అందరికీ ఒకే చోట ఉద్యోగమా? అందరికీ ఒకే భాష? అందరికీ ఆదర్శం ఏమిటంటే ఒకే దేశం అమెరికా. ఎవరిని పలకరించని మీ వాడు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు వస్తాడా? రాడు. నే పోయినా రాడు అంతే. ఎందుకు వస్తాడు? పోనీ అక్కడేమన్నా సుఖంగా ఉన్నారా? అందరికీ తెలుసు. వీడు అమెరికా అగ్రరాజ్యం అని పేరు, అప్పుల పాలైపోయిన రాజ్యం అది. వీడ అగ్రరాజ్యం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రరాజ్యం. రోజు కాల్పులే షాపింగ్ మాల్లో. అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం, రోజు హత్యలు, ఆత్మహత్యలకు కూడా ఆ దేశమే ప్రసిద్ధి. అమెరికా సంస్కృతి బాగా వ్యాపించి ఇటీవల మనకు కూడా గొప్పతనం వచ్చేసింది. మనకు కూడా ఆత్మహత్యల సంస్కృతి అమెరికా నుంచి వచ్చింది. లేకపోతే ఇక్కడ ఎవడో ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు, తాత, అమ్మమ్మ, మా అమ్మ 100 మంది ఉంటారు ఇక్కడ. ఏదో ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో ఏదైనా కష్టం వస్తే దగ్గరికి తీసుకుని పలకరిస్తారు. వెంటనే ఆ దుఃఖం మాయం అవుతుంది. పైగా వాళ్ళ అనుభవం మీద వాళ్ళు పడిన కష్టాలు చెబుతారు. మేము పడినాను ముందు, ఏం పడ్డావు నువ్వు, నీ తలకాయ ఎందుకంత కంగారు పడతావు, 4 రోజుల్లో అయిపోతుంది, కూర్చో, మాట్లాడక, దేవుడి గదిలోకి వెళ్ళేమో దండం పెట్టుకో అని చెప్తారు. ఆ ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ఈవేళ. మన పిల్లల్నేమో హాస్టల్లో బారేసాం, పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో బారేసాం. 2 ఉన్నాం, లింగులు ఇట్టుకోమంటాం, కొట్టుకుంటూ. ఇది 2 కూడా ప్రశాంతంగా లేరు. మళ్ళీ 2 ఉండడానికి విలవిల్లాడిపోవాలి. ఇక్కడ 3 అంతస్తులు, 1+, డూప్లెక్సా, 3+, కాంప్లెక్సా. ఉండేది 2. చచ్చిపోతారు పని మనిషి రాకపోతే తుడుచుకోలేక. దీనికోసం 2 కోట్లు 3 కోట్లు, దీనికోసం ఈఎంఐ. 1 కోటి అంటే కనీసం 1,00,000 ఈఎంఐ పడుతుంది. 1 కోటికి 1,00,000 సుమారుగా. మీరు 2 కోట్లు పెట్టుకున్నాక నెలకి 2 లక్షలు ఈఎంఐ కట్టాక ఏం తింటావు? పోనీ ఇంత ఉన్నందుకు ఇందులో 10 మంది మనుషులు ఉండాలి కదా. ఏరి మన హృదయాలు విశాలం కాలేదు, భవనాలు విశాలమైనవి. నాగరికత దెబ్బతినడం అంతా అక్కడే ఉంటుంది. ఉండే ఇల్లు ఎంత ఎరకాటంగా ఉన్నా పర్వాలేదు, మనస్సు మరకటంలా ఉండకూడదు. మనస్సు మహోన్నతమైన హిమాలయ పర్వతంలా ఉండాలి. అంచేత దేశంలో ఎప్పుడు రాజులు శక్తిని ప్రదర్శిస్తే ఋషులు విరక్తిని ప్రదర్శించారు. మాకేమక్కర్లేదు అన్నారు. ఈ రాజుల పరిపాలన బాగా సాగడం కోసం వారు తపస్సులు చేశారు, తపస్సులు ధారపోశారు. 1/6 వంతు చొప్పున ప్రజలందరూ పన్ను కడితే వశిష్ఠాది మహర్షులు తమ తపస్సులో 1/6 వంతు ధారపోశారు. అది పన్ను కట్టడమే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా కట్టారు. మేము తపస్సు చేస్తున్నాం, మాకు భగవంతుడి అనుగ్రహం మా మీద కురుస్తూ, అందులో 6 వంతు నీకు ఇస్తున్నాం అన్నారు. అది పనిచేసింది. అందువల్ల ఆ రాజుల మీద ఎవరు దండయాత్ర చేసినా ఎవరు జయించలేకపోయేవారు, వారే జయించారు. ఏ రాజుకి తపోబలం ఉందో మహర్షుల తపోబలం వారే జయించారు. ఆ కారణంగా భారతదేశం విశ్వగురువై 15-16 శతాబ్దాల వరకు కూడా అన్నింటికీ విదేశీయులకి ఆకర్షణీయమైన దేశమైంది. యాలకులు కావాలన్నా, లవంగాలు కావాలన్నా, అల్లం కావాలన్నా, మసాలా సరుకులు కావాలన్నా, దాల్చిన చెక్క కావాలన్నా అన్నిటికీ ఓడలు వేసుకొని వచ్చారు ఈ దేశానికి. ఇవాళ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లంతా నిండా నిండిపోయేది ఎవరితో అంటే విదేశాలు వెళ్ళే విద్యార్థులతో. ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాం దేశం.
దానికి విరుగుడే ఆధ్యాత్మికత. ఎన్ని దేశాలు తిరిగినా అందరూ దేశాల్లో అందరూ అంటున్నది ఏమిటంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత ఎక్కడా లేదండి. ప్రతి పండుగను ఎంత ఉత్సాహంగా చేసుకుంటారు, దాని సారాంశాన్ని ఎంత బాగా తెలుసుకుంటారు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఎంత బాగా చెబుతారు విశ్లేషించి, దానికోసం ఎన్ని వేల మంది వచ్చి కూర్చుంటారు, సౌకర్యాలు ఉండని లేకపోని. ఒక ప్రవచనం వినడానికి ఇన్ని వందల మంది, ఎంత ఆశ్చర్యం అది. నేను సినిమా చూపిస్తానా ఇక్కడ? దీని మధ్యలో ఏమైనా పాప్కార్ను డబ్బా 300 ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఏమీ లేవు. నాకైతే మంచినీళ్ళు ఉన్నాయి, మీకు అవి కూడా లేవు. ఏముందని వచ్చారు ఇక్కడికి? అన్నిటికంటే గొప్పది జీవితంలో ముఖ్యమైనది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి దక్కుతుందని ఇక్కడికి వచ్చారు. నేను వచ్చింది అందుకే, మీరు వచ్చింది అందుకే. అంతఃశీతలతాయాశ్చాత్తదనంత తపఃఫలం అన్నారు. మనస్సు కనుక చల్లగా ఉంటే అది 1,000,000 తపస్సుల ఫలం అన్నారు. దానికి వినాయకుని మార్గమే శరణ్యం. ఎంత రాజ్యాధిపత్యం పెట్టినా గణాధిపత్యం అన్నా ఆయన కదలలేదు ఉన్న చోటు నుంచి. అసలు ఇన్ని కోట్ల తీర్థాలు తిరగాల్సిందేనా అని ఆయన ఒక సూక్ష్మమైన ఉపాయం కనుక్కున్నాడు. భూమి అంటే తల్లి కదా, ఆకాశం అంటే తండ్రి కదా. భూమి ఎంత బరువు భరిస్తుందో నా తల్లి నన్ను కడుపులో అలాగే భరించింది కదా, అంత బరువు భరించింది కదా. ఆకాశం అంటే తండ్రి, ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంటే పంటలు పండుతున్నాయి, పంటలు పండితే జనమంతా తింటున్నారు, బతుకుతున్నారు. మరి నా తండ్రి చెమట వర్షించబట్టి కదా, 4 రూపాయలు సంపాదించబట్టి కదా నేను చదువుకున్నాను, పైకి వచ్చాను. అంచేది ఆకాశం అంటే తండ్రి, భూమి అంటే తల్లి. భూమి ఆకాశాలు తిరుగుతూ భూమి ఆకాశాల మధ్యలో ఉండే తీర్థాలన్నీ తిరగడము అంటే అర్థం ఏమిటి? తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే అవన్నీ చేసినట్టే కదా అనుకున్నాడు. సూక్ష్మమైన ఉపాయం కనిపెట్టడం అంటే అర్థం. ఇవాళ విద్యార్థులు వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. సూక్ష్మమైన ఉపాయాలు కనిపెట్టాలి. అప్పుడు పరీక్షల్లో ఒత్తిడి ఉండదు, ఆత్మహత్యలు ఉండవు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారైనా అంతే, సూక్ష్మమైన ఉపాయాలు కనిపెట్టాలి. ఊరికే ఆ మిషన్ పట్టుకుని నొక్కుతూ కూర్చోకూడదు, చేతులు వాచిపోతాయి, బుర్రపాడైపోతుంది. ఇంతంత పెద్ద పనులు పెంచుకుని పనిచేయడం కదా, దాన్ని సూక్ష్మంగా చేయడం ఎలాగ, దాన్ని దారులు కనుక్కోవడం పెట్టుకుంటే హాయిగా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాంటి ఉపాయాలన్నీ మనకి వినాయకుని యొక్క జీవితంలోనే కనపడతాయి ప్రత్యేకంగా. పైగా వినాయకుడు ఎంత సులభ సాధ్యమైన మూర్తి అంటే, పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. వినాయకుని మూర్తిని తయారు చేయాలంటే ఈ వినాయక నవరాత్రుల్లో చెయ్యరు, కానీ మామూలుగా ఏదన్నా పూజ చేస్తే పసుపు వినాయకుడిని చేస్తారు. ఈ 9 రోజుల్లో ఆ పని చేయరు. అసలు వినాయకుడినే పెట్టుకున్నాక మళ్ళీ పసుపు వినాయకుడు ఎందుకు, వేరే రొప్ప ఎందుకు చేస్తారు అంటే సత్యనారాయణ వ్రతం చేసాం, అక్కడ వినాయకుడు ఏడి, కానీ వినాయకుడు లేకపోతే సత్యనారాయణ స్వామి కూడా రాడు. ఏ వ్రతం ఏ కైలాస గౌరి నవ్వు చేసాం, మంగళ గౌరీ వ్రతం చేసాం, వరలక్ష్మి వ్రతం చేసాం, అన్నింటికీ వినాయకుడిని ముందు పిలవాల్సిందే. వినాయకుడు లేకుండా ఏ దేవత ముందు రాడు. ఎందుకంటే వాళ్ళకి భక్తి కంటే భయం ఎక్కువ. వినాయకుడు అంటే బాబు ఆయన రాకుండా మేము వస్తే ఏదో ఆటంకం పెడతారండి బాబు, ఎందుకు వచ్చిన కూడా అంటారు, భయం కూడా ఉంది. అందుకని వినాయకుడిని పిలుస్తారు. మరి ఎలా పిలవాలి? అప్పటికప్పుడు వినాయకుడి విగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మన వాళ్ళకి కనిపెట్టింది ఏమిటి అంటే, పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. పురోహితుడు ఎక్కడ వినాయకుడిని చేయాలంటే, అమ్మ పసుపు ఎక్కడుంది అంటాడు. నీళ్ళు ఎక్కడే ఉంటాయిగా, పసుపు నీళ్ళు లేకుండా పూజకు కూర్చోం కదా. చిటికడు పసుపు తీసుకుని దాన్ని కాస్త నీళ్ళలో తడిపి ఇలా ఊరికే 3 వేళ్ళు ఇలా నొక్కి ఓ ముద్ద కింద చేసి గోపురంలాగా అక్కడ తమలపాకు మీద పెట్టేస్తాడు. దానికే మొత్తం షోడశోపచారంలో చేస్తాడు. దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి అంటూ. ఆ తర్వాత ఉద్వాసన చేసి ఆ వినాయకుడిని పక్కన పెట్టి మిగిలిన పూజ చేస్తాడు. అంత గొప్పది మన సంస్కృతి, అంత సూక్ష్మ దర్శనం. అంత పెద్ద భగవంతుడు వినాయకుడు ఆకారం ఏమిటి, ఈ పసుపు ముద్ద ఏమిటి, ఇదేమో ఇంత, ఆయనేమో ఇంత. అంత దేవుడిని ఇందులో పెడతావా? పట్టుకొచ్చి పెట్టచ్చు. అంత దేవుడు అతి సూక్ష్మమైన ఆకారంలో మన హృదయంలో ఉన్నాడు, మనం గమనించట్లేదు. ఆ గమనింపు లేకే దేశాలన్నీ తిరుగుతున్నాం, తీర్థాలన్నీ తిరుగుతున్నాం. ఇవాళ ఏ తీర్థాలు చూసినా, ఏ యాత్రలు చూసినా ఎవరు ఎక్కువ ఉంటారు అంటే అక్కడ ఊరికే ఏమీ లేకుండా కళ్ళు మూసుకుని ఒరే అంటే నేనేరా అంటాడు ఎవడో. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ.
మీరు శబరిమల వెళ్ళండి, తిరుపతి సరేసరి మనదే అనుకోండి. మీరు కాశీ వెళ్ళండి, అమర్నాథ్ వెళ్ళండి, శబరిమల వెళ్ళండి, శ్రీరంగం వెళ్ళండి. ఊరికే కళ్ళు మూసుకుని ఒరే అన్న ఏంట్రా అని వచ్చేస్తాడు ఎవడో ఒకడు. ఖచ్చితంగా తెలుగు కూడా ఉంటాడు. మనకి యాత్రల పిచ్చి అంత ఎక్కువైంది. అంతేకాదు అసూయలు స్వార్థాలు కూడా మనలోనే ఎక్కువ బాగా. మరి ఓ పక్క యాత్ర చేస్తూ మళ్ళీ అసూయలకు లోనవుతున్నాం, స్వార్థానికి లోనవుతున్నాం అంటే ఏం చేస్తున్నట్టు మనం? ఇదే మన మనస్సును మనం పరిశీలించుకుందుకే ఈవేళ ఆధ్యాత్మిక ప్రసంగం పూర్తిగా శ్రీదేవి శరణాగతి. వినాయకునికి మనకి కూడా అతి ప్రియమైనటువంటి అమ్మవారిని శరణు వేడకుండా మనం ఏమీ సాధించలేం, అంతిమంగా మనశ్శాంతిని పొందలేం. అందుకే అంత పసుపు ముద్దలో ఇమిడిపోయిన వినాయకుడు ఏం కోరుకుంటాడు అంటే అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. ఓ కార్యక్రమం ఏదైనా తలపెట్టామంటే ఇది ఇంత పెద్ద కార్యక్రమం కాదు, ఇంట్లో పనులు కూడా మనం సమయానికి చేయాలి ఖచ్చితంగా. ఈ సమయపాలన లేనివాడు దేనికి పనికిరాడు. అందుకే వినాయకుడు ఎలా ఉంటాడు అంటే పసుపు పొంత అక్కడ పెట్టగానే వెంటనే అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం అయిపోవాలి వరుసగా. అంతకంటే ఏం కోరుకోడు, అది ఆలస్యమైతే ఊరుకోడు, ఇంతే. ఇళ్లల్లో కూడా మనం ఇలాగ పెద్దల మాట విని క్రమశిక్షణని పాటించాలి. యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరికి చెప్పక్కర్లా, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పారు. ఈవేళ వచ్చిన సమస్య ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వచ్చాక అక్కడ చదువు ఆ మార్కులు రావడానికి అవసరమైన చదువు తప్పితే ఇంకేం నేర్పడం లేదు అసలు. ఇంక ప్రతిదీ దాని తర్వాతే అండి. అసలు క్రమశిక్షణ లేకుండా చదువు ఏమిటి నాకు అర్థం కాదు. వాడు ఎంత చదివితే మాత్రం ఉపయోగమే ఉంది. ఓ సమయానికి నిద్ర లేవడు, ఏ సమయం ఏ పని ఏ సమయానికి చేయడు. ఇటువంటి పెద్ద కార్యక్రమం తలపెడితే పోనీ ఏదో 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, అవన్నీ ఏర్పాట్లు చాలా ఇబ్బంది, అన్నీ చూసుకోవాలి, అది వేరే విషయం. కానీ మన ఇంట్లో పనులు అంత ఇబ్బంది ఏం లేవు కదండి. మనం లేచి 5ంటికి లేచి మొహం కడుక్కోవడానికి ఏమిటి సూర్యుడు వచ్చి లేపాలా నేను? నువ్వు అనుకుంటే లేస్తావు. పైగా ఇదివరకు అంటే తేలిక, ఇదివరకు ఏదో అలారం గడియారం ఎవరో లేపడం ఏదో ఉండేది, ఏమి లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అందరి దగ్గర, తల దగ్గరే పెట్టుకు పడుకుంటున్నారు కదా. ఏదో పెద్ద గొప్ప వస్తువులాగా తల దగ్గర దీపం పెట్టుకు పడుకుంటున్నామంటే ఆలోచించుకోండి, ఆ దీపం ఎవరి దగ్గర పెడతారు? లైట్ వెలిగేటువంటి సెల్ ఫోన్ తల దగ్గర పెట్టు కూర్చుంటాం, ఎంత అశుభం. రాత్రిపూట దాన్ని దూరంగా పెట్టాలి. అది మోగితే మనకి వినపడితే పెడతాం, లేకపోతే మానేస్తాం. అర్ధరాత్రి ఫోన్ చేయమని వాడికి ఎవడు చెప్పాడు? చూసుకుంటాం పొద్దున్న ఏమైంది, ఈ ఫోన్ లేనప్పుడు బతకలేదా మనుషులు, కబురు వెళ్ళలేదా? అందుకని మనం కాస్త ఆలోచన చేయాలి దాని గురించి. అంతంత బానిసలం అయిపోకూడదు బద్ధకానికి. అందుకని సమయపాలన, వినాయకుడు అంటే సమయపాలన. ఆయన వచ్చిన తర్వాత అర్ఘ్యం పాద్యం ఆలస్యమైతే ఊరుకోడు ఆయన, కానీ అంతకుమించి ఏం కోరుకోడు. మన పెద్దలు కూడా మన నుంచి కోరుతున్నది ఏమిటి అంటే ఆ క్రమశిక్షణ, సమయపాలన, ప్రవర్తన, అంతే చాలు. మేము ఏదో అలా ఉన్నామండి బాబు, ఇప్పుడు వీళ్ళు ఎవరో మాట వింటలేదు, అసలు పొద్దున్న లేవట్లేదు. ముందు ఇదో పెద్ద సమస్య అయిపోయింది లేవడం అనేది. 9 వరకు లేవరు, రాత్రి 1 గంట వరకు పడుకోరు. అంతా నిశాచర లక్షణమే. రాక్షసులు ఉంటారు ఇలాగ 1 గంట వరకు ఏదో ఫోనో ల్యాప్టాపో పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇందువల్ల ఫోన్ ఏమైనా మనం ప్రయోజనం పొందామంటే ఏమీ లేదు, తలనొప్పి తప్ప. రాత్రి నిద్ర లేకుండా పోయింది, పొద్దున్నేమో 2 తప్పులే అయినాయి, ఆరోగ్యం పాడైంది.